తట్టి గంట మాత్రమే ఉంటానని కదా దీని అర్థం, అంతే కదా? అంతే, నేను గంట మాత్రమే కోర్టులో ఉంటాను, తర్వాత లోటస్ పండ్ మా ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నట్టున్నారు కానీ కలుస్తాడో లేదో తెలియదు, చెల్లి గారు కూడా ఉంటారు కలుస్తాడో లేదో తెలియదు, తల్లిని చెల్లిని కలిసి వెళ్తాడా కలిసే అవకాశం లేదులే, అక్కడ భోజనం చేసుకుని బెంగళూరు వెళ్ళిపోతాడు. ఇది ఒక ఏమనాలి దీన్ని? నేను అంటే మీరు అన్నట్టుగానే నేను చాలా సంవత్సరాలు హైదరాబాద్లోనే క్రైమ్ రిపోర్టర్గా చేశాను. క్రైమ్ కూడా చేశారు? అవును, క్రైమ్ రిపోర్టర్ చేశాను, ప్లస్ కోర్టులు కవర్ చేసేవాడిని. నేను చాలా అప్పట్లో క్రైమ్ రిపోర్టింగ్ అంటే కోర్టులు కూడా పార్ట్ అండ్ పార్ట్, అంతే కదా. అటువంటిది ఇంటర్వ్యూలు కూడా చేశాను, నేను ఇంటర్వ్యూలు కూడా చేశాను. ఇటువంటిది ఇంతవరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే కోర్టు కేసు ఉన్నప్పుడు ఇందాక పటాభి గారు చెప్పినట్టు పొద్దున్నే వచ్చి అక్కడ నిలబడతారు, అంతే కదా. ఒక్కొక్క జడ్జి అయితే నాకు తెలిసి చాలా మంది ఈ క్రిమినల్స్ నేరస్తులు ఈ షర్టు బటన్లు ఇప్ప తీసుకొని వస్తారు. అవును, వస్తే జడ్జి పెట్టిస్తాడు, గుండీలు పెట్టిస్తాడు, పెట్టి గుండీలు పెట్టి అంటాడండి, సరిగ్గా నుంచోమని చెప్తాడు, కూర్చుంటే లేచి నుంచో అంటాడు. కొంతమంది ఆ పక్కన డఫేదారులు ఉంటారు కదా, వాళ్లే చెప్తారు చేతులు కట్టు నిలబడు అని. అంటే అటువంటి పరిస్థితులు కోర్టుల్లో ఏంటి అంటే డిసిప్లిన్ ముఖ్యం అండి, సైలెన్స్ ముఖ్యం. ఎందుకంటే జడ్జీలు విపరీతమైన పని ఒత్తిడిలో ఉంటారు, అందుకని వాళ్ళకి అన్నీ కూడా ఆ టైంకి అట్లా వస్తే తప్ప వాళ్ళు చేయలేరు, కేసును డీల్ చేయలేరు. ఒక కేసు 2 కేసులు కాదు కదా. నేను తొందరగా వెళ్ళిపోవాలి, నాకు అర్జెంటుగా నేను సినిమా టికెట్లు బుక్ చేసుకున్నాను, నా కేసును తొందరగా డీల్ చేయండి, నేను 2ంటికల్లా థియేటర్కి వెళ్ళాలంటే జడ్జి చేస్తాడండి. ఇది కూడా అట్లా అట్ ది సేమ్. ఇప్పుడు ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఏ పోస్ట్ లో అయినా ఉండొచ్చు, కోర్టు ముందు నువ్వు నిందితుడివి, అక్యూజ్డ్ అంతే. ఇందాక మీరు చెప్పినట్టు ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే కోర్టు 10:30కి ఓపెన్ చేస్తారని లాయర్ గారు చెప్పారు కదా, 10:36కి అమావాస్య గడియలు వచ్చేస్తున్నాయి. మరీ ఈ ర్యాగింగ్ మరి దారుణంగా ఉంది సత్యమూర్తి గారు మీది. నేను క్యాలెండర్ ప్రకారం చెప్తున్నానండి. 10:36కి అమావాస్య వచ్చేస్తున్నది. అమావాస్య గడియల్లో ఆయనకి అవేం పట్టవు కదా, క్రైస్తవుడు కాబట్టి ఈ అమావాస్యలు పౌర్ణములు ఆయన పట్టించుకోరుగా. అంటే మళ్ళీ అధికారంలో రావడానికి రాజశ్యామల యాగం చేసినప్పుడు ఇవేం గుర్తు రాలేదు, అప్పుడు టైం ఉందిగా ఇంకా. అందుకే చేశాడు, విజయవాడలో రాజశ్యామల యాగం చేశాడు అంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి. గంగలో మునిగి వచ్చాడు, స్వామి తీసుకెళ్ళాడు, స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామిని ఎందుకనాలే కానీ సరే ఓకే. అంటే ఇవే ఈ అమావాస్య గడియల్లో మరి ఆయనకి ఏమవుతుందో ఏంటో మనకు తెలియదు. అక్కడ జడ్జి ఇందాక అడ్వకేట్ గారు కూడా చెప్పారు, జడ్జికి కనుక అంటే ప్రశాంతమైన క్లైమేట్ వాతావరణం అక్కడ లేకపోతే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోవచ్చు. ఈ షెడ్యూల్ మీరు చెప్పినట్టు అదేదో కోర్టుకి తీసుకెళ్లి ఇచ్చినా ఎవరు తీసుకుంటాడు, అక్కడ తెలుస్తుంది కదండి, మీడియాలో వస్తుంది. ఇప్పుడు మన డిబేట్ చూస్తారు, జడ్జి గారు ఆల్సో హ్యూమన్ బీయింగ్, టీవీలు చూస్తారు, పేపర్లు చదువుతారు, చూడకపోయినా తెలుస్తుంది, ఆటోమేటిక్ గా తెలుస్తుంది, ఇదేం పెద్ద సీక్రెట్ ఏం కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికే హానరబుల్ జస్టిస్ వాజ్ ఇన్ఫార్మ్డ్, ఐ థింక్. అంటే ఇన్ఫార్మ్ నేను చెప్తా, చాలా చెప్తా, వాళ్ళ మనుషులు ఎవరో చెప్తారు కదా. ఎవరు చెప్పినా అక్కడ కేసు పరిస్థితి అంతకు ముందర ఎన్ని కేసులు ఉన్నాయి, ఇప్పుడు మీ క్రైమ్ రిపోర్టర్ చెప్పారు, ప్రవీణ్ చెప్పారు 8 కేసులు ముందర ఉన్నాయి. మరి ఆ 8 కేసులు ఎప్పుడు కావాలి, ఎప్పుడు వస్తాయి, ఈయన ఎప్పుడు అటెండ్ కావాలి? మీరు అన్నట్టు డఫేదారు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని 3 సార్లు పిలిచే వరకు ఈయన వెళ్ళటానికి వీల్లేదుగా. నేను వచ్చేసాను సార్, నా కేసు ముందర తీసుకోండి అంటే కుదిరే పని కాదు కదా. అందుకని ఇక్కడ ఈ కేసులన్నీ కూడా వికే గారు ఇవి మామూలు కేసులు కాదండి, చాలా సీరియస్ కేసులు. ఆ టైములో అసలు మొత్తం భారతదేశంలో ఎక్కడ క్విడ్ ప్రోకో అనే పదాన్నే కనిపెట్టలేదు, తెలియదు ఎవరికి తెలియదు. ఇంట్రడ్యూస్ చేసిన మహానుభావుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ పాపం జేడి లక్ష్మణ్ గారు, ఆయన మరి ఎన్ని పదకోశాలు ఎతికాడో కానీ క్విడ్ ప్రోకో అని తీసుకొచ్చి పెట్టాడు. ఇటువంటి సీరియస్ కేసులకి నేను బలానా టైంకి వస్తాను, నేను బలానా టైంకి రాను అని చెప్పటమే ఇది మీరు షెడ్యూల్ రిలీజ్ చేశాడని
మనం ఊరికే నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం కానీ ఇట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుందండి. నేను అంటే కొంచెం సీరియస్గా కనుక మనం ఈ మ్యాటర్ని పర్స్యూ చేస్తే ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఎందుకు నేను ఇంత సీరియస్గా ఎందుకు చెప్తున్నానంటే యూ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ టు ఎ కోర్ట్. నీకు కోర్టుకి నేను ఈ టైంకి వస్తాను, ఈ టైంకి వెళ్ళిపోతాను. ఇంకోటి కూడా ఉంది. పైగా ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాడు, కోర్టు పెట్టిన టైము పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ఎగ్జాక్ట్లీ. నేను కోర్టుకి బలానా టైంకు వస్తాను అని చెప్పటం వరకు చెప్పుకోవచ్చు. నేను ఈ టైంకి వెళ్ళిపోతాను అని చెప్పటం అనేది ఇట్ ఈస్ క్లియర్ కేస్ అండి. ఎందుకంటే జడ్జిని టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నట్టుగా ఉంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఓన్లీ. అది 1 minute అండి, 1 minute.